మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతించబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తిగల వారు మగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించాడు. మా శ్రమ అంతట్లో కూడా అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో పడినటువంటి శ్రమలన్నింటిలో కూడా దేవుడు అపోస్తలుడైన పౌలుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. ఆమేన్. ఉదయకాల సమయంలో నీకు నాకు తోడుగా ఉన్నాడండి. అందుకే మా యొక్క పరిచర్య ఏమనగా ఇతరులు ఎలాంటి శ్రమలో ఉన్నా వారిని ఆదరించడానికి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని వారికి బహుకరించి వారు ఏ కష్టాల్లో ఉన్నా వారు ఏ నష్టాల్లో ఉన్నా వారిని ఆదుకోవడానికి సంసిద్ధంగా ఉండేటువంటి పరిచర్యను దేవుడు మాకు ఇచ్చాడండి. ప్రార్థన ద్వారా వారిని హెచ్చరిస్తూ, ప్రార్థన ద్వారా వారిని ప్రోత్సాహపరుస్తూ, వాక్యము ద్వారా వారిని హెచ్చరిస్తూ, వాక్యము ద్వారా వారికి ఆదరణ కలుగు చేస్తూ, శ్రమ అంతటిలో మేము ఎలాంటి శ్రమలో ఉన్నా సరే మరి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు కృపయు సమాధానం వారికి కలుగునట్లుగా కనికరము చూపించేటువంటి తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించేటువంటి ఆ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయినటువంటి దేవుడు. మరి ఈరోజు ఉదయకాల సమయంలో మరి అపోస్తలుడైన పౌలుని ఆదరించిన అదే దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో నిన్ను నన్ను కూడా ఆదరించడానికి సిద్ధంగా. ఎప్పుడు మనం శ్రమలో ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. నేను ఈరోజు ఏదో వాక్యాన్ని నేను సిద్ధం చేసుకొని వచ్చాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. మేమనగా శ్రమలో చాలామంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే, ఆర్ యూ ఇన్ ట్రబుల్, ఆర్ యూ ఇన్ డిస్ట్రెస్ మై బ్రదర్, మై సిస్టర్, కమ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్, కమ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఆయన కనికరం చూపు తండ్రి, ఆయన సమస్త ఆదరణకర్త అయినటువంటి దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసినట్లయితే, మీ హృదయాన్ని కలువరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచు. ఎందుకనగా నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిన తర్వాత మరి ఈ లోకంలో మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను. ఎందుకనగా నేను మీ యొద్దకు పంపిస్తాను, ఎవరిని? ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఉదయకాల సమయంలో ఈ ఆదరణ నీకు అవసరమైనది నా ప్రియ సోదరుడ సోదరి. ఈ ఆదరణ కోసమే నువ్వు పరితపిస్తున్నావా? కన్నీరు కారుస్తూ ఉన్నావా? ఇదిగో ఉదయకాల సమయంలో నీ కన్నీటి బాష్ప బిందువులు తుడిచేయడం కోసమై ప్రభువైన యేసు నీ మధ్యకు వచ్చి నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట మీకు చెప్పి నేను మీకోసం ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో ఒక మాటలో చూసినట్లయితే, ఆయన తలుపు నద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తలుపు నద్ద చూడండి, ఈ యొక్క వాక్య భాగం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగున నాతో చెప్పును, వీరు ఎక్కడి నుండి వచ్చారు, వీరు ఎక్కడి నుండి, పరలోకంలో కూడా చూడండి, పరలోకంలో వీరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను. అతడు ఇలాగున నాతో చెప్పిన, వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి మీదట ఆకలి అయినను దాహమైన ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలిని తగులదు. ఎలయనగా సింహాసనం మధ్యనుడు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయించాలి. ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? శ్రమల నుండి వచ్చినటువంటి వారు. ఇక్కడ శ్రమపడి పరలోకంలోకి వెళితే దేవుడు నిన్ను ఆదరించడం మాత్రమే కాకుండా ఈ భూమి మీద కూడా దేవుడు నిన్ను ఆదరించడం కోసమై పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఎంత శ్రమ పడినా సరే, ఇదిగో దేవుని రాజ్యం చాలా సమీపంగా ఉన్నది, దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉన్నది. ఇంకా శ్రమలు ఎక్కువ అవుతూనే ఉంటాయి, కానీ తగ్గవు. నా ప్రియమైన సోదరుడ సోదరి, అలాంటి సమయంలో నీవు రావాల్సిన ఒకే ఒక స్థలము ఆయన కరుణాపీఠం యొద్దకు వచ్చినట్లయితే, ఆయన కనికర సంపన్నుడు, కరుణించే దేవుడు కాబట్టి నీవు ఆయన వద్దకు వచ్చి ఆయనకు మొరపెట్టినట్లయితే నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ యొక్క కన్నీటి బాష్ప బిందు తుడిచేస్తాడు. శ్రమలో ఈ నెలంతా కూడా మరి ఈ యొక్క వాగ్దానం ద్వారా ఆయన మీ కన్నీటి బాష్ప బిందువులు తుడిచేస్తాడంటే వాగ్దానం. మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు అయినాడు. ఎంత మేలైనా చేసి నేను తృప్తిపరచడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఆయన వద్దకు నువ్వు వస్తావా? ప్రభువైన యేసు వద్దకు వస్తావా? ఎందుకనగా తండ్రి అని మొరపెట్టినట్లయితే ఆయన మనకు తోడుగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మనకు మంచి స్నేహితుడై ఉన్నాడు. ఆయన మనకు అన్నయ్యగా ఉన్నాడు. ఆయన మనకు పెద్ద అన్నయ్యగా ఉన్నాడు. ఆయన జ్యేష్ఠుడు, ప్రభువైన యేసు జ్యేష్ఠ కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు. ఆయన అంగీకరించిన మనమందరం కూడా ఆయనకు మరి అక్క చెల్లెలు అన్నతమ్ములుగా మా దేవుడు మారుస్తున్నాడు. అందుకే
మన జ్యేష్ఠుడని సెలవిచ్చాడండి. ఆయన ఎందుకు వచ్చినట్లయితే ఎవ్వరు మన యొక్క సీక్రెట్స్ ఎవరికి చెప్పుకోలేము, మన దుఃఖాన్ని ఎవరితో పంచుకోలేము. ఆయనతో మనం పంచుకోగలము, ఆయనతో మనం మాట్లాడగలము, ఆయనకి సమస్తాన్ని మన హృదయాన్ని తెరిచి ఆయనకు చెప్పగలము. ప్రభువా, మా హృదయం ఇలాగున్నది, మా కుటుంబం ఇలా పరిస్థితులు ఉన్నది, మా పిల్లలు ఇలాగున్నారు, మా భార్య ఇలా ఉన్నది, మీ భర్త ఇలాగున్నది, మేము కుటుంబంలో ఏకంగా లేకపోతున్నాము, మేము వేదంతో దిగులుగా ఉన్నాం నాయన, మాకు సహాయం చేయండి, మేము శ్రమలో ఉన్నాము, రుణ బాధలు, అప్పుల బాధలు, వ్యాధితో ఉన్నాం, వేదంతో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాము, ఓ నాయన శాపంలో ఉన్న పాపంలో జీవిస్తున్నాం. వీటన్నిటికీ ఒకే సొల్యూషన్ ప్రభు అయిన యేసు మాత్రమే. ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్నా వింటున్న ప్రతి ఒక్కొక్కరు కూడా నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవునిగా మీ యొక్క కన్నీటి ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తున్నాడు. మీ దుఃఖాన్ని ఆయన సంతోషంగా మారుస్తున్నాడు. మీ దుఃఖ దినములను ఆయన సమాప్తం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ద్వారా ఒకరినొకరు హెచ్చరించుకొని ఆదరణ పొందుకోవాలని కోరుతూ క్రీస్తు రాకడ కొరకు మేము సిద్ధపరుస్తూ ఉన్నాము. క్రీస్తు రాకడ ఇంకా భయంకరమైనటువంటి శ్రమలు మనకు సంభవించిన ఒకటి మాత్రం గుర్తుంచుకొని ప్రభువైన యేసు మనకు తోడుగా ఉంటున్నాను. ఆమేన్. శ్రమలో నేను అతనికి తోడై ఉంటానని సెలవు, అతన్ని విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను, అతను నన్ను మహింపరుస్తాను. మనం దేవుని మహింపరచాలి. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధైన మా తండ్రి, జీవాధిపతిని గొప్ప దేవానికి వందనాలు. ఈ ప్రత్యేకమైన ఉదయకాల సమయంలో శ్రమలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆదరించండి, ప్రతి ఒక్కొక్కరిని దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. శ్రమలో నేను వారికి తోడుగా ఉంటానని సెలవిచ్చావయ్యా. శ్రమలే ఈ లోకంలో ఉన్న వీరెవరు అనే పరలోకంలో ఒక గొప్ప శబ్దం వినపడి వీరెవరనగా వీరు మహాశ్రమ నుండి వచ్చినటువంటి వారు. యా, వీరు గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రాలను తుడిపి ఆ వస్త్రాలను ఒత్తుకున్నటువంటి వారు. ఓ తండ్రి, నీతి కలిగిన మా తన తెల్లని వస్త్రం ధరించుకున్నవారు వీరు మహాశ్రమ నుండి వచ్చిన సెలవిచ్చావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు నామం ద్వారా ఈ బిడ్డల యొక్క మా తన శ్రమను కన్నీటి బాష్ప బిందు మీరు తుడిచేసి అద్భుత మహత్ కార్యక్రమం చేయమని ఓ ప్రభా వారికి సమాధానం మీరు అనుగ్రహించండి. ఎందుకనగా మీరు సమాధానకర్త అయినాడు. ఇది మొదలుకొని మా తండ్రి నీకు సమాధానం ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నువ్వు సమాధానం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుత మహత్ కార్యక్రమం చేయమని కోరుతున్నాను. శ్రమలో నేను వారికి తోడుగా ఉంటానని వాగ్దానం చేసి నమ్మదగిన దేవా, మేలులతో మా హృదయాలు తృప్తిపరిచే దేవా, నీకు వందనాలు. నాన్న, నీ కృప కారుణ్యం చేత వారిని నింపమని, ఓ నీ మహిమ చేత ఓ తండ్రి వారందరినీ ఆదరించమని, మా తండ్రి వారిని శ్రమల వారికి తోడుగా ఉండి నడిపించమని, ఈ నెలంతట్లో కూడా అతను ఏ శ్రమ మాకు సంభవించకుండా, మా తండ్రి మీకు ఏ శ్రమ మీకు సంభవించలేదని, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మీకు ఏది సంభవించలేదు. ఎందుకనగా దేవుడు నమ్మదగిన వాడు సెలవిచ్చావు. నీకు వందనాలు. నమ్మదగిన దేవానికి స్తోత్రం నాయన. నీ గొర్రెపిల్ల యొక్క రక్తంతో మా యొక్క వస్త్రములను ఉతక స్నానం చేయించుకొని మమ్మల్ని రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మా తండ్రి వింటున్న బిడ్డలందరినీ మీరు ఆస్వాదించమని, వారి కుటుంబాల్లో వారికి శాంతి సమాధానము దయచేయమని, మా ప్రభుని ప్రియరక్షకుడైన